శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన సర్దుబాటు కథ. రాత్రి 8:30 అయింది. వంటింట్లో చకచకా గిన్నెలు కడిగి స్టవ్ గట్టు అలికి తుడుస్తోంది సుజాత. జునూన్ అప్పుడే మొదలవుతుంది టీవీలో. సుజాతకి జునూన్ సీరియల్ ఎంతో ఇష్టం. ఎన్ని పనులున్నా తీరిక చేసుకుని చూస్తుంది. సీరియల్ మొదలయ్యేలోగా పని పూర్తి చేసుకోవాలని గబగబా గట్టు తుడుస్తుండగా కాలింగ్ బెల్ మోగింది. పిల్లలిద్దరూ సీరియల్ ముందు అడ్వర్టైజ్మెంటు శ్రద్ధగా చూస్తున్నారు. రవీంద్ర పొద్దుట పూర్తి చెయ్యని పేపర్ శ్రద్ధగా చదువుతున్నాడు. బెల్ మరోసారి మోగింది. బెల్ కొడుతున్నారు. ఎవరో కాస్త చూస్తారా? సుజాత అరిచింది వంటింట్లోంచి. రవీంద్ర తలుపు తీసి అరే అక్కయ్య అరిచాడు సంతోషంగా. వంటింట్లోంచి తొంగి చూసిన సుజాతకి ఆడపడుచుని ఆవిడ భర్తని చూడగానే ఒంట్లో బలమంతా ఒక్కసారి ఎవరో లాగేసినట్లయిపోయింది. ఓ గాడ్ అనుకుంది. ఇప్పుడు మళ్ళీ వండాలా భగవంతుడా అన్న ఆలోచన రాగానే నీరసం ముంచుకొచ్చింది. గెస్ట్లు, దగ్గర బంధువులు వచ్చిన సంతోషం లేకపోగా విసుగు, కోపం, చిరాకు, నీరసం అన్నీ వచ్చేస్తున్నాయి సుజాతకి మధ్య. ఇంట్లో చాకిరీ, బ్యాంకు ఉద్యోగం, పిల్లలు వాళ్ల చదువులు, బస్సు ప్రయాణాలు, వీటన్నింటితో కొంపలో ఎప్పుడొచ్చి పడదామా, తప్పక ఇంత వండి పడేసి ఎప్పుడు పక్క మీద వాళ్దామా అని ఎదురు చూసే 190 మంది ఉద్యోగినిల్లో సుజాత ఒక్కర్తి. హైదరాబాదులో కాపురంలో చుట్టాల తాకిడి ఎక్కువే. అందులో ఇటు అటు రెండు వైపులా బంధుజనం ఎక్కువే అవడంతో ఏ పెళ్లిళ్లకో, పెళ్లి చూపులకో, ఆస్పత్రి పనులకో, ఉద్యోగాల ఇంటర్వ్యూలకో, కాలేజీ సీట్లకో ఎవరో ఒకరు వస్తూనే ఉండి చుట్టాలంటే విసుగొచ్చేసింది సుజాతకి. కాస్త 4 రోజులు రొటీన్లో పడి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే వేళకి ఎవరో ఒకరు దిగుతూ సుజాత సహనానికి పరీక్ష పెడుతున్నారు. సుజా, అక్కయ్యొచ్చింది, రండి బావగారు. రవీంద్ర బావగారి చేతిలో సూట్ కేసు అందుకుంటూ ఆహ్వానించాడు. నిట్టూర్పు అణుచుకుని మొహాన రాని నవ్వు పులుముకుని రండి వదినగారు, ఏమిటి కబురన్నా లేకుండా వచ్చారు అంది సుజాత. హఠాత్తుగా బయలుదేరాల్సి వచ్చింది. ఫోన్ చేద్దాం అంటే మీ పక్కింటి వాళ్ళు లేనట్టున్నారు. 2 సార్లు చేసినా ఎవరూ తీయలేదు. సరే ఎలాగో సాయంత్రం వచ్చేస్తాం, పర్వాలేదు ముందు తెలియపరచకపోయినా అనుకుని బయలుదేరాం. రైలు 2:30 గంటల ఆలస్యం అయింది. ఆడబడుచు అంది. ఏమిటి, ఏమైంది? అంతా కులాసాయనా? నీ ఒంట్లో బాగుంది కదా? రవీంద్ర అడిగాడు. అదే నోయ్, మీ అక్కయ్యకే ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు. అక్కడ లేడీ డాక్టరు యూటెరస్ ఆపరేషన్ చెయ్యాలంటుంది. ఓసారి ఈ ఊళ్ళో మంచి డాక్టర్కి చూపించి సలహా తీసుకుని డిసైడ్ చేద్దామని బావగారు చెప్పారు. అలాగా? అయ్యో చెప్పనే లేదే. సుజాతకి మంచి గైనకాలజిస్ట్ తెలుసు, చూపిద్దాంలేండి. ఈ రోజుల్లో ఈ ఆపరేషన్లు మామూలైపోయాయి. ఆస్పత్రి పని అంటే కనీసం 2-3 రోజులు, ఆ పైన ఆపరేషన్ ఇక్కడే అంటారు. సుజాతకి ఆలోచించడానికే భయం వేసి వంటింట్లోకి వెళ్ళింది. జునూన్ లేదు, ఏం లేదు. మళ్ళీ వంట, గిన్నెలు కడుక్కోవడం. గొంతులో దుఃఖం అడ్డం పడింది సుజాతకి. బియ్యం కడిగి కుక్కర్లో పెట్టి 4 వంకాయలుంటే వేయించడానికి తరగసాగింది. నయమే, మధ్యాహ్నం చారు పారేశాను కాదు అనుకుంటూ ఫ్రిడ్జ్ నుంచి చారుగిన్నె తీసింది. పెరుగు కాస్తే ఉంది. నిన్నటి పెరుగుంటే ఇది అది కాస్త కలిపింది. వాళ్ళు స్నానాలు అవి చేసి వచ్చేలోగా వంట అయిందనిపించింది. ఏ మరదల మొహం అలా వాడిపోయింది? ఒంట్లో బాగోలేదా? పాపం మళ్ళీ వండాల్సి వచ్చింది. ఈ వెధవరైళ్లు ఎప్పుడూ ఆలస్యమే అంది కమల. ఏముందిలే, వంటెంతసేపు అన్నాడు రవీంద్ర. సుజాత మొగుణ్ణి మింగేద్దాం అన్నట్టు చూసింది. వంటెంతసేపుట, వండితే తెలుస్తుంది. అందులో పని అంతా అయింది అనుకున్నాక మళ్ళీ వంటంటే ఎంత విసుగు. ఈ మగాళ్లకేం తెలుసు? ఎంత సులువుగా వంటెంతసేపు అంటున్నాడు కసిగా అనుకుని రాని నవ్వు పులుముకుంది. ఈయనగారికి ఈ అక్కగారిని చూస్తే చాలా ప్రేమ. 6 పిల్లల్లో ఆఖరివాడితను. పెద్దావిడ ఆవిడ. తల్లికి ఒంట్లో బాగులేకపోతే అక్కగారే అస్తమానం తమ్ముణ్ణి ఎత్తుకోవడం, ఆలనా పాలనా చేసేదని ఈయనకి ఆవిడికి చాలా అటాచ్మెంట్. మంచిదే, అక్కా తమ్ముళ్ల ప్రేమలు. తనకేం అభ్యంతరం? ఎటొచ్చి చాకిరీ చేయడానికే ఈ ఏడుపు అనుకుంది. వాళ్ల భోజనాలు కానిచ్చి, పిల్లల గది వాళ్ళకిచ్చి, కొడుకుని తమ మంచాల మధ్యలో పడుకోబెట్టి, కూతురికి డ్రాయింగ్ రూంలో దివాను మీద పక్క వేసింది. వాళ్ళింకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. 10 దాటాక ఇంక కూర్చోలేక నేను పడుకుంటానండి,
కాస్త తలనొప్పిగా ఉంది అంది సుజాత ఆడపడుచుతో. పడుకో అమ్మా, పాపం పొద్దుననగా లేస్తావు అన్నారు శేషగిరిరావు గారు అభిమానంగా చూస్తూ. బతుకు జీవుడా అనుకుంది సుజాత. తలగడ మీద తల అంచగానే ఒళ్ళెరగకుండా నిద్రపోయింది. ఉదయం 5 గంటలకే అలారం పెట్టినట్టే మెలకువ వచ్చేసింది. నిద్రపోయాక కాస్త ఫ్రెష్గా ఉందనిపించింది సుజాతకి. రోజూ ఒకటే రొటీను. 5 గంటలకి లేచిన దగ్గర్నుంచి ఒకటే పరుగులు. కప్పు కాఫీ కాస్త కూర్చుని తాగి ఎంజాయ్ చేయటానికి కూడా తీరికుండదు. టిఫిను, వంట చేస్తూనే పిల్లల్ని లేపి తయారు చేయడం, పక్క తీయటం, ఇల్లు గబగబా తుడిచి పిల్లలకి టిఫిన్ పెట్టి 4గురికి లంచ్ బాక్సుల్లో చపాతీలు పెట్టి పిల్లల పుస్తకాల దగ్గర్నుంచి సర్ది పెట్టాలి. మధ్యలో భర్తగారి అరుపులకి సమాధానం చెప్తూ పిల్లల్ని పంపి తనింత తిని టిఫిన్ బాక్స్ పట్టుకుని ఉరుకులు పరుగులతో బస్టాప్ దగ్గరికి చేరి 2 బస్సులు మారి బ్యాంక్ చేరి మళ్ళీ సాయంత్రం 5 గంటలకి 7లా ఇల్లు చేరి కాస్త టీ నీళ్లు తాగి బడలిక తీర్చుకుని వంటలో చొరపడి వంట చేస్తూనే పిల్లల చదువులు చూస్తూ మర్నాటికి కావలసిన కూరలు తరిగి పెట్టుకుని అటు ఇల్లాలిగా ఇటు తల్లిగా ఉద్యోగినిగా క్షణం తీరిక లేక మరబొమ్మలా చాకిరీ చేయడమేనా ఈనాటి స్త్రీలు సాధించిన ప్రగతి అన్న సందేహం సుజాతకి వస్తుంది. ఆదివారం వస్తే మరింత పని. తలంట్లు, బట్టలు ఉతుక్కోడాలు, ఆదివారం అని పిల్లలకి ఏ స్వీటో చేసి పెట్టడం, ఆదివారం అని వచ్చే ఫ్రెండ్స్కి మర్యాదలు, కూరలు తెచ్చుకోవడం. ఇదా జీవితం అంటే? బొత్తిగా జీవితం ఇంత మెకానికల్ అయిపోయిందేమిటి? చక్కగా తనకి నచ్చిన ఓ మంచి ఇంగ్లీష్ నవల చదివి ఎన్నాళ్లయింది? థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎన్నాళ్లయింది? కిలోమీటర్ దూరంలో ఉన్న గార్డెన్ కన్నా ఎప్పుడన్నా వెళ్లారా తాము? చదువుకోవటం, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, చాకిరీ. ఈనాటి స్త్రీ ఎంతలా నలిగిపోతుంది ఇంటా బయట? తరచూ ఈ ప్రశ్నలు సుజాతలో తలెత్తుతాయి. ఈ మధ్య ఆడవాళ్లు చదివి ఉద్యోగాలు చేస్తూ సాధిస్తున్నదేమిటి? ఇంటా బయట నలిగిపోతూ మగవాడి బాధ్యత సగం భుజాన వేసుకుని కుంగిపోతున్నారు తప్ప వాళ్ళకేం ఒరుగుతుంది? ఎకనామికల్ ఇండిపెండెన్స్, తన సంపాదన అయినా కావలసిన చీర ఒక్కటైనా కొనుక్కోగలుగుతుందా? నగలన్నదానికే ఆస్కారం లేదు. చీరలు నగలు అటుంచి కనీసం విసుగ్గా ఉన్న రోజున ఆటో అయినా ఎక్కగలుగుతుందా తను? ఇంటి నుంచి తీసుకెళ్లిన చల్లారిన చపాతీలు తప్ప పక్కనున్న హోటల్కి కొలీగ్స్తో వెళ్ళి ఒక దోసన్నా తినగలుగుతుందా? ఎప్పుడు ప్రతీ నెల ఏదో అనుకోని ఖర్చులు, జీతం వచ్చిన రోజున తప్ప ఆ డబ్బు తన పర్సులో ఓ రోజన్నా ఉంటుందా? తన జీతం అంతా ఫ్లాట్ కొన్న లోనికే సరిపోతుంది. 3 వంతులు. మిగతాది ఏ పండగలకో, ఏ చుట్టాలకో, ఏ గ్రైండర్ కొనడానికో, ఇంట్లో వస్తువుకో, పిల్లల బట్టలకో. ఏం అవుతుందో కూడా తెలియకుండా అయిపోతుంది. తన కొలీగ్స్ కొందరు ఇస్త్రీ మడతనలుగని బారెడు వెంకటగిరి చీరలు కట్టుకుని వస్తారు. ఇవి చేయించుకున్నా అవి చేయించుకున్నా అంటూ గాజులు గొలుసులు చూపిస్తారు. తన సంపాదనతో తాను ఏం ఎంజాయ్ చేస్తుంది? ఇదంతా ఎవరికోసం? నీకోసం కాకపోతే అంటాడు రవి. ఫ్లాట్ కొన్నా, టీవీ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా అన్నీ తన కోసమే అంటాడు తెలివిగా. అంటే ఆడవాళ్ల సంపాదనతో వాళ్లకు కావలసిన చిన్న చిన్న కంఫర్ట్స్ ఇచ్చి అదంతా తాను వాళ్ల కోసమే చేస్తున్నాననడం. ఇది వరకు ఇల్లు నడపడం మగాడి బాధ్యత. ఇల్లే కొంటాడో, భూములే కొనేవాడో, నగలే చేయించినా, పిల్లల పెళ్లిళ్లు చెయ్యాలన్నా అదంతా భర్త బాధ్యత. ఇదివరకటి భార్యలే అదృష్టవంతులేమో. ఏదో తెచ్చిపడేసింది వండి పెడుతూ, పిల్లల్ని చూసుకుంటూ, లిమిటెడ్ కోరికలతో వచ్చే డబ్బుతో తృప్తిగా బతికేవారు. అప్పటికంటే ఇప్పుడు ఆడదానికి ఒరిగిందేముంది? చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా మగాడి అండనే బతుకుతుంది. మొగుణ్ణి కాదని ఏ చిన్న నిర్ణయమూ చెయ్యలేదు. ఇంట్లో సొంత డబ్బు ఖర్చు పెట్టాలన్నా భర్తగారి ఆమోదముద్ర లేనిదే ఏం చేయగలుగుతుంది? ఈ పిచ్చి ఆడవాళ్లు ఏదో చదివి సంపాదిస్తూ చాలా ప్రగతి సాధించినట్టు సంబరపడిపోతున్నారు. అంతే. సుజాతకి ఒళ్ళు మండిపోయినప్పుడల్లా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అటు తన ఇంట్లో చాకిరీ, బయట చాకిరీ చేస్తూ నలిగిపోతుంటే, ఇటు రవి ఇంటి పని ఆడదాని బాధ్యత అన్నట్టు ప్రవర్తిస్తుంటే పుండు మీద కారం చల్లినట్లుంటుంది. ఉదయం 5 గంటలకి లేచి ఉరుగులు పరుగులతో తానంత అవస్థ పడుతుంటే 7 గంటలకి సావకాశంగా లేచి హాయిగా కాఫీ తాగుతూ పేపర్ చదివే అతన్ని చూస్తే ఒళ్ళు మండిపోతుంటుంది. అసూయగా ఉంటుంది. వండి వార్చక్కర్లేదు. చిన్న చిన్న పనులన్నా చెయ్యొచ్చు. పక్కలు వేయటం, డస్టింగు, పిల్లల పుస్తకాలు సర్ది పెట్టడం,
రాత్రి ఇంటికి వచ్చాక పిల్లల్ని కూర్చోబెట్టి చదివించడం, బజారు సామాన్లు, కూరలు తేవడం లాంటివన్నీ చెయ్యొచ్చు. నే కూరలు తెస్తే ముదురు పుచ్చులు అంటావు, బజారు సామాను తెస్తే నూక బాగులేదు, మైదా పురుగులు, ఆవాలలో ఇసక అంటూ వంకలు పెడతావు. నీవే తెచ్చుకో. ఓసారి బాగోలేదంటే రెండోసారి మంచివి తేకపోగా అసలకే ఎసరు పెడతాడు. మరీ కోపం విసుగు వచ్చి పక్కలు వేయమంటే దుప్పటి మడతలన్నా పోవు, ఎక్కడవక్కడే ఉంటాయి. డస్టింగ్ చేస్తే ఆ పనితీరు చూసి రెండోసారి చెప్పకుండా చేస్తాడు. ఫర్ గాడ్ సేక్ ఇంటికి వచ్చాక ఒక్క క్షణం కూర్చోనియవు అంటూ విసుగు. పిల్లలు చదువులు చెప్పమంటే విశ్రాంతులు వాళ్లకే కావాలి, తమకేం అక్కర్లేదు. ఛా, అసలు తాను ఈ ఉద్యోగంలో చేరడం పొరపాటయింది. హాయిగా చదువు అయ్యాక పెళ్లి చేసుకుని ఇంటి పట్టున ఉండాల్సింది. మధ్యతరగతి ఇంట్లో పుట్టి ఏదో చదివి ఉద్యోగం చేసి ఉద్ధరిస్తున్నాను అనుకుందప్పుడు. అందుకే బాగా అయింది తనకి తగిన శాస్తి, ఉక్రోషంగా అనుకుంటోంది. ఆలోచనలతో ఆవేశంగా చకచక కూరల మీద కోపం చూపిస్తున్నట్టు తరుగుతోంది సుజాత. ఏమిటమ్మా మరదలా, నీ కోపం అంతా కూరల మీద చూపిస్తున్నావు? కమలమ్మ హాస్యంగా అంటూ పమిట కొంగుతో మొహం తుడుచుకుంటూ వంటింట్లోకి వచ్చింది. సుజాత నవ్వి, లేచారా, ఉండండి కాఫీ ఇస్తాను అంది ఫిల్టర్ తీస్తూ. రవీంద్ర మొహం కడుక్కుని డ్రాయింగ్ రూంలోంచి ఆర్డర్ వేశాడు. బావగారు లేచారు, మాకు కాఫీ ఇస్తావా అంటూ. ఎవరన్నా ఇంటికి వస్తే ఈయనగారు ఇంకా ఆర్డర్లు ఎక్కువేస్తారు, వంటింట్లోకి వచ్చి తీసుకెళ్లొచ్చుగా అనుకుంటుంది. పిల్లలకి స్కూల్ డ్రెస్సులు తొడుగుతున్న సుజాత దగ్గరికి బెడ్రూంలోకి వచ్చాడు. సుజా, ఇవాళ నీవు సెలవు పెట్టు, అక్కయ్యని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు చాలా క్యాజువల్గా. సుజాత మొగిడి వంక చొరచొర చూసింది. నీ సెలవు పెట్టాలా? ఈ నెలలో ఎన్ని రోజులు మానేశానో తెలుసునా? అప్పుడే 5 రోజులు. రమ్యకి జ్వరం వచ్చి 2 రోజులు, నాకు ఒంట్లో బాగలేక 2 రోజులు, మీ రెండో అక్క వచ్చిందని 1 రోజు. నాకసలు కుదరదు, మీరే పెట్టి తీసుకెళ్ళండి సుజాత కటువుగా అంది. రవీంద్ర మొహం ఎర్రబడింది. లేడీ డాక్టర్ దగ్గరికి నే తీసుకెళ్లాలా? బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా? ఏం తప్పేముంది, మీ బావగారు మీరు కలిసి తీసుకెళ్ళండి. లేడీ డాక్టర్ అయితే ఆడవాళ్లే తీసుకెళ్లాలని రూలుందా? రవీంద్ర కోపం ముంచుకు వచ్చింది. మా వాళ్ళెవరన్నా వస్తే నీ మొహం మాడిపోతుంది. నిన్న రాత్రి నుంచి చూస్తున్నాను, ఆ మొహం ఎలా ఉందో చూసుకో. ఎవరన్నా వస్తే ఏడుపు ఒక్కటే తక్కువ నీకు. భార్య మీద కోపం ఆ విధంగా తీర్చుకున్నాడు కసిగా చూసి. సుజాత చివుక్కున తలెత్తి రవీంద్ర వంక చూసింది. తన మీద వేసిన నెపానికి అవమానంతో గొంతులోకి దుఃఖం తన్నుకు వచ్చింది. పెదాలు అదురుతుండగా, అవును, మీ వాళ్ళొచ్చారని ఏడుస్తున్నానా? ఛ, ఎంత చేసినా ఏం చేసినా మెప్పులేదు ఈ పాడు బతుక్కి అని చేతిలో దువ్వెను విసిరికొట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది. రవి తన అక్కా బావ విన్నారేమోనన్న అనుమానంతో అవమానమనిపించి ముఖం మార్చుకున్నాడు. గదిలో భార్యాభర్తలు ఏదో అనుకోవడం విన్న కమలమ్మ సగం ఊహించింది. రవి, డాక్టర్ దగ్గరికి మేం వెడతాంలేరా, అడ్రస్ అది చెప్పు, పాపం సుజాతకి సెలవు ఉండొద్దు అంది. నే తీసుకెడతాలే అక్కయ్య, నాకు తెలుసులే ఆవిడ అన్నాడు. వదినగారు, నాకు సెలవు పెట్టడానికి కుదరదు. నే రావాలంటే ఎల్లుండి శనివారం హాఫ్ డే కదా, అప్పుడు తీసుకెడతాను. కాస్త ఆవేశం దిగాక వంటింట్లోంచి వచ్చి అంది సుజాత. రవి మొహం ముడుచుకుని, ఎల్లుండి దాకా ఎందుకు, నే తీసుకెడతానివాళ అన్నాడు. నీవు రాకపోతే కొంప మునగదన్న ధోరణితో. సుజాత ఇంక రెట్టించకుండా ఊరుకుంది. ఆడపడుచుకి అన్ని రకాల పరీక్షలు అయ్యి మళ్లీ నెలలో ఆపరేషన్ జరిపేట్లు నిర్ణయం జరిగింది. ఖమ్మంలో కంటే హైదరాబాదులో మంచి డాక్టర్ కనుక ఇక్కడే చేయించుకోవడానికి నిర్ణయించారందరూ. మళ్లీ నెలలో ఆపరేషన్ అనగానే అప్పట్నుంచి సుజాతకి భయం పట్టుకుంది. ఆపరేషన్ అంటే కనీసం 15 రోజులుండాలి వాళ్ళు. ఎలా భగవంతుడా నెగ్గుకు రావడం, అటింటి పని, ఇటు ఆఫీసు, ఆస్పత్రికి తిరగడం. ఏదో 2 రోజులు సెలవు పెట్టగలదు కానీ అప్పటి చాకిరీ తలుచుకుని ఇప్పుడే నీరసం వచ్చింది. ఛా, ఈ ఉద్యోగం వల్లే ఎంత సెల్ఫిష్గా ఆలోచించాల్సి వస్తోంది. ఖర్చు మాట ఎలా ఉన్నా పనికి భయపడి చుట్టపక్కల అవసరంలోనూ రాకూడదని కోరుకుంటోంది. అతిథులు అభ్యాగతులు రోజులు పోతున్నాయి, ఎవరికి వారే రోజులు వస్తున్నాయి. అక్కగారున్నన్ని రోజులు సుజాతతో ముభావంగానే మాట్లాడాడు రవి. వాళ్ళు వెళ్ళాక మనసులో కోపం వెళ్ళగక్కాడు. నీకసలు ఈ మధ్య మంచి మర్యాద అన్నది లేకుండా పోతోంది. వాళ్ళున్నది 3 రోజులు. నీ మొహం ఎలా మార్చుకున్నది నీకు తెలియదేమో గాని చూసేవాళ్లు ఏమనుకుంటారోనని కూడా లేకుండా నీ అయిష్టం స్పష్టంగా చూపించావు. నీ ఉద్దేశంలో
నా వాళ్ళెవరూ నా ఇంటికి రాకూడదని కాబోలు కయ్యానికి కాలు దువ్వాడు. మీ వాళ్ళు నా వాళ్ళు అన్నది కాదు నా బాధ. చాకిరీ చెయ్యలేక చస్తున్నానన్నది అర్థం చేసుకోకపోగా పైగా అపార్థాలు. కట్టుకున్నవాడికి ఇంత పిసరు సానుభూతి లేదు. మీ వాళ్ళు తినిపోతున్నారని నేనెప్పుడూ ఏడవలేదు. చాకిరీ కోసం ఏడుస్తున్నాను. ఇంత పిసరు హెల్ప్ లేకపోగా పైపిచ్చు నిందలు. సుజాతకి ఏడుపు ముంచుకొచ్చింది. నీ ఒక్కరివే ఇన్నాళ్ళకి ఉద్యోగం చేస్తున్నావు. అందరు ఆడవాళ్ళు చేస్తున్నారు ఉద్యోగాలు. మొగుడికి పిల్లలకి వండి పెట్టుకోవడం ఊరికి ఉపకారం కాదు హేళనగా అన్నాడు. ఆ తిరస్కారం హేళన భరించే శక్తి లేకపోయింది సుజాతకి. నేనీ ఉద్యోగం మానేసి ఇంటి పట్టు నుండి వచ్చేపోయే చుట్టాలకి పక్కాలకి వండి వారుస్తాను. అప్పుడు పల్లెత్తి మాట నేనేమన్నా అంటే చెప్పిచ్చు కొట్టండి. ఈ వెధ ఉద్యోగం మానేస్తే మనశ్శాంతి అన్నా దొరుకుతుందేమో. మానేస్తా అని 10 సార్లు బెదిరించకు. నా కోసం చేస్తున్నట్టు మాట్లాడకు. ఫ్లాటు ఇంట్లో కంఫర్ట్ కోసం చేస్తున్నావు. మానేయ్. నోరు మూసుకుని నేనేది తెచ్చి పడేస్తే దాంతోనే కాలం గడుపు. ఇది కొనాలి అది కొనాలనకుండా. సుజాత మాటలకి మనసులో బెదిరినా పైకి తేలకుండా బింకంగా అన్నాడు రవి. ఆర్ యూ క్రేజీ సుజాత? బ్యాంక్ మేనేజర్ సావిత్రి సుజాత ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ చూస్తూ ఆశ్చర్యంగా అంది. 12 ఏళ్ల సర్వీస్ వదులుకుంటావా? మళ్ళీ కావాలంటే ఇలాంటి ఉద్యోగం దొరుకుతుందా? దొరికినా సీనియారిటీ ఉంటుందా? సారీ మేడం, ఏం చెయ్యను. ఇంటా బయట నిభాయించుకోవడం రెండూ నా వల్ల కావడం లేదు. దీనివల్ల ఇంట్లో శాంతి లేదు. సుఖం లేకపోయాక ఎందుకు సంపాదన? ఆవిడ సాలోచనగా చూస్తూ, మిస్టర్ రవీంద్ర కోఆపరేటివ్ చెయ్యరా ఇంట్లో? పోనీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళుంటే తెచ్చిపెట్టుకోకూడదు? ఎవరొస్తారు మేడం? మా అత్తగారు లేరు. మా అమ్మ నాన్నను వదిలి ఎందుకొస్తుంది? అయినా ఎవరొచ్చి ఎన్నాళ్ళు ఆదుకుంటారు? పోనీ ఎవరినన్నా వంటకి దానికి ఇంట్లో పెట్టుకో. అంతేగాని ఉద్యోగం రిజైన్ చేయడం ఫూలిష్ థింగ్. పనికే పని మనిషి నా టైంకి రాదని అంట్ల దగ్గర నుంచి తోముకుంటున్నాను. ఉదయం 8 అయినా రాదు. సాయంత్రం ఆలస్యంగా రమ్మంటే రాదు. పనికి దొరకడం లేదు. వంటకి పెట్టుకుని ఇల్లు అప్పగిస్తే ఇంక నే సంపాదించింది ఏముంది? చాలా అవస్థగా ఉంది. వచ్చేపోయే బంధువులు చాకిరీతో ప్రతి దానికి విసుగు కోపం వచ్చేస్తున్నాయి. పిల్లలతో కాసేపు ప్రేమగా గడపడానికి కూడా ఓపిక ఉండడం లేదు. విసుగెత్తిపోయాను. సుజాత తన గోడు వెళ్లబోసుకుంది. ఆవిడ ఉద్యోగినే. ఇంచుమించు అందరి కథలు అవస్థలు ఒక్కటే. కాస్త భర్త ఇంట్లో భార్య కష్టం సుఖం అర్థం చేసుకుని చేదోడు ఇస్తే అంత ఇబ్బంది ఉండదు. సానుభూతిగా నిట్టూర్చింది ఆవిడ. రిజైన్ చెయ్యకు. 1-2 నెలలు సెలవు పెట్టు. కాస్త మార్పుగా ఉంటుంది. కాస్త రెస్ట్ తీసుకుంటే మళ్ళీ కొన్నాళ్లు చెయ్యటానికి ఓపికొస్తుంది. ఆవిడన్నది సబబుగానే అనిపించింది సుజాతకి. ఒక్క క్షణం ఆలోచించి, మేడం, మీరు నాకొక్క సహాయం చేయండి. నేను సెలవు పెట్టినట్టు ఎవరికీ తెలియనీయకండి. ముఖ్యంగా మా వారికి అసలు చెప్పొద్దు. ఆయన గాని వచ్చి అడిగితే రిజైన్ ఇచ్చేసింది వద్దన్నా వినకుండా అని చెప్పండి. ఆవిడ సుజాత వంక నవ్వుతూ చూసి, ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్. డోంట్ వరీ. రవీంద్ర రాని, నే చూస్తాలే అని అభయం ఇచ్చింది. మర్నాడు సావకాశంగా లేచి పిల్లల్ని తయారు చేస్తూ టైం అవుతున్నా తను తయారవని భార్యను చూసి, ఇవాళ బ్యాంక్కి వెళ్ళవా? సెలవు పెట్టావా అని ఆశ్చర్యంగా అనుమానంగా అడిగాడు. నేను ఉద్యోగం మానేశాను. నిన్ననే రిజైన్ ఇచ్చేశాను. చాలా మామూలుగా అంది. రవీంద్ర ఒక్క క్షణం తెల్లబోయాడు. నోట మాట రాక అలా చూస్తుండిపోయాడు. రిజైన్ చేశావా? నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా. అరక్షణంలో అతని మొహం ఎర్రబడి ఆవేశం పొంగుకొచ్చింది. చెప్పడానికేముంది? మీరు అన్నారుగా చెయ్యకపోతే మానేయని. ఇంట్లో ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ శాంతి లేకుండా నేనింత కష్టపడి ఎందుకు చెయ్యటం ఆ ఉద్యోగం? నాకు ఒంట్లో అసలు బాగుండడం లేదు. అందుకే మానేశాను. రవీంద్ర మనసులో అరక్షణంలో ఎన్నో లెక్కలు భూతాల్లా ఎదుట నిలబడి భయపెట్టేశాయి. భార్య జీతం లేకపోతే ఫ్లాట్ కొన్న లోన్ ఎలా తీర్చడం? ఇద్దరి సంపాదన ఉన్నా నెలాఖరికి ఏం మిగలదు. మరింక ఒక్క సంపాదనతో ఇల్లు ఎలా గడుస్తుంది? అతని కోపం తారస్థాయికి చేరింది. సుజాత నిమ్మకు నీరెత్తినట్లుండడం చూసి, ఉన్న పాఠం చెప్పా చేయకుండా ఉద్యోగం మానేస్తే ఎలా అనుకుంటున్నావు? నీ జీతం ఉందని ఫ్లాట్ కొన్నాను. అదెవరు తీరుస్తారిప్పుడు? ఇల్లు కొనండి అన్నావు. ఆ డబ్బు ఎలా తీర్చాలి? పళ్ళు కొరుకుతూ అడిగాడు. అమ్మేయండి ఫ్లాటు. అప్పు తీర్చేసి మిగతాదేమన్నా ఉంటే బ్యాంకులో వెయ్యండి. వడ్డీ వస్తుంది. అద్దె ఇంట్లోకి వెడదాం. బ్యాంక్ ఎలాగో హౌస్ రెంట్ ఇస్తుందిగా. చాలా కూల్గా అంది. భార్య మాట్లాడుతున్న తీరుకి కోపం ముంచుకు వస్తున్నా
సుజాత నిజంగానే రిజైన్ ఇచ్చేసిందన్న నమ్మకం కలిగింది. దాంతో ఇంకా కోపం వచ్చింది. నీ ఉద్యోగం ఉందనే నిబ్బరంతో ఫ్లాట్ కొన్నాను. అసలేదో నీ ఉద్యోగం చూసే పెళ్ళాడాను. లేకపోతే నీ మాత్రంది దొరకదని కాదు. మా వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే బోలెడు కట్నం వచ్చేది. నీ అందం చూసి చేసుకోలేదు, ఉద్యోగం కోసం చేసుకున్నాను. భార్య తన్ని ఇంత దెబ్బ కొట్టిందన్న కోపంతో సుజాతని అవమానపరచడానికి ఇంతకంటే మార్గం కనపడక కసిగా అన్నాడు. సుజాత మొహం అరక్షణం నల్లబడింది. కానీ అంతలోనే తేలిగ్గా నవ్వేసింది. నాకు తెలుసు ఆ మాట. నేనే అందగత్తెని కానని, చాలా మామూలు మధ్యతరగతి అమ్మాయినని. అవును, వెధవకట్నం మహా అయితే 25,000 50,000 ఇచ్చేవారు. ఉద్యోగం అయితే నా సర్వీస్ అంతా కలిపి ఎన్ని లక్షలవుతుందో లెక్క కట్టే చేసుకునుంటారు. ఏదో ప్రేమ కబుర్లు చెప్పి చేసుకున్నారని నాకు తెలుసు. ఐఎమ్ వెరీ సారీ. మీ లెక్కలు అంచనాలు తలకిందులైపోయాయి. చూడండి, ఈ రోజు నుంచి నేనుత్తి హౌస్ వైఫ్ని. భర్త అంటే భరించేవాడు. పెళ్ళి అర్థం అదే కదా. మీ వంతు పోషించడం, నా వంతు ఇల్లు నడపడం. నా బాధ్యత నేను నిర్వహిస్తాను. ఏమన్నా లోటుపాట్లుంటే అప్పుడు అనండి. చావండి, అందరూ మాడి చావండి. జీతం చాలదు, ఇది లేదు అది లేదు అని అన్నావంటే చూడు, చెబుతా నీ పని. నా తడాకా చూపిస్తా. నా కోసం నేను హాయిగా ఖర్చు పెట్టుకుంటాను. మీకోసం క్లబ్బులు, ఫ్రెండ్సు, డ్రింక్సు, సిగరెట్లు అన్నీ మానాను. ఈ రోజు నుంచి చూడు, చావకుండా 2 పూటలా ఇంత తిండి పడేస్తాను. హాయిగా నేను ఎంజాయ్ చేస్తా. క్రూరంగా విసవిస వెళ్ళిపోయాడు. సుజాతకి అతని కోపం అర్థం అయ్యి నవ్వి ఊరుకుంది. 10 రోజులు గడిచాయి. 10 రోజులుగా రవీంద్ర సుజాత్తో మాట్లాడడం మానేశాడు. కావాలని ఇంటికి ఆలస్యంగా రావడం, వెంట ఓ రంబాటిల్ తెచ్చుకోవడం, రాత్రి 9కి ఇంటికి వచ్చి సినిమాకి వెళ్ళానని పిల్లలతో చెప్పడం, ఇదంతా తన మీద కోపంతో చేస్తున్నాడని తెలుసు గనక ఏం అనకుండా ఊరుకుంది సుజాత. 10 రోజుల్లోనే జీతం అంతా ఖర్చయిపోయింది. ఇంటి ఖర్చుకు ఇచ్చింది తప్ప చేతిలో పైసా మిగల్లేదు. సుజాత ఏదో బెదిరించడానికి 2-3 రోజులు ఇంట్లో ఉంటుందన్న ఆశ 10 రోజులు గడిచినా ఇంటి పట్టునే ఉండడంతో మనసులో బెదిరాడు. సెలవు పెట్టి ఉంటుంది, తనతో అలా అంది అని తనను తాను నమ్మించుకున్నాడు కొన్నాళ్ళు. ఆఖరికి 15 రోజులు గడిచాక ఆగలేక బ్యాంకుకు వెళ్ళాడు. డైరెక్ట్గా వెళ్ళి అడిగితే మేనేజర్ ఏమనుకుంటుందోనని తటపటాయించాడు. రవీంద్రను చూసిన మేనేజరు ఇన్నాళ్లుగా అతని రాక కోసమే ఎదురు చూస్తున్న సావిత్రి తనే అతన్ని పిలిచింది. రవీంద్ర గారు, ఏమిటండి సుజాత ఇలాంటి పని చేసింది? నిక్షేపం లాంటి బ్యాంకు ఉద్యోగానికి, అందులో 12 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసింది. నేనెంతో నచ్చచెప్పాను. షీ డిడ్ ఏ ఫూలిష్ థింగ్. మీరన్నా చెబుతారనుకున్నాను అంది. ఆ మాటతో రవీంద్ర మొహం రక్తం లేనట్టు ఇంకిపోయింది. నిజంగానే రిజైన్ ఇచ్చేసిందన్నమాట. నిమిషం తర్వాత మాట పెగిల్చుకుని అన్నాడు. నేను చెప్పాను మేడం. అసలు నాకు చెప్పకుండా చేసింది. ఇంట్లో ఇబ్బందులు, చాకిరీ చెయ్యలేకపోతున్నాను. రెండూ సమర్థించుకోవడం నా వల్ల కాదంది. తాను బాగా వీక్గా ఉంది. ఐ పిటీ హెర్. కానీ మళ్ళీ కావాలంటే ఉద్యోగం వస్తుందా? ఇదిగో చూడండి రిజిగ్నేషన్ లెటర్ అంటూ డ్రాయర్లోంచి తీసిచ్చింది. కాగితం చదివిన రవీంద్ర మొహం కాగితంలాగే అయ్యింది. మీరు యాక్సెప్ట్ చేశారా? ఇది పైకి ఫార్వర్డ్ చేశారేమిటి? బెదురుగా అడిగాడు. లేదండి, ఏదో ఆవేశంలో చేసిందేమో, మళ్ళీ మనసు మార్చుకుని వస్తుందని కాగితం ఇంకా పైకి పంపలేదు. లీవ్ కిందే ట్రీట్ చేస్తున్నాను. మీకు చెబుదామని చూశాను. మీరే బ్రాంచ్లో ఉన్నారో తెలియక ఆవిడ ఇంకా రిజిగ్నేషన్ లెటర్ పైకి పంపలేదన్న వార్తతో సగం ప్రాణం వచ్చింది రవీంద్రకి. ప్లీజ్ మేడం, ఈ లెటర్ పైకి పంపకండి. నేను సుజాత్తో మాట్లాడతాను. లాభం ఉంటుందనుకోను. తాను చాలా ఖచ్చితంగా చెప్పింది. మేమందరం ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది. అతని హావభావాలు గమనిస్తూ అంది సావిత్రి. రవీంద్ర గారు, మీరేం అనుకోకపోతే ఒక మాట. చూడండి, ఆడవాళ్ళం ఇంత కష్టపడి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాం? కాస్త మీకు భారం తగ్గి ఇంటికి కాస్త అవసరమైనవి అమర్చుకుని పిల్లల్ని కాస్త మంచి చదువులు చదివించాలని కదా తాపత్రయం. ఆడది ఇటు ఇంట్లో అటు ఆఫీసులో డబుల్ పనితో ఆమె ఎంత అలసిపోతుందోనన్నది భర్తలు కాస్త గ్రహిస్తే మాలాటి వారికి ఓదార్పుగా ఉంటుంది. ఇంట్లో భార్య ఇటు ఇల్లు అటు ఆఫీస్తో అవస్థ పడుతుంటే కాస్త సపోర్ట్ చేయకపోతే ఎలా? ఆ భార్య మిషన్ కాదు కదా. ఫారెన్లో ఆడ మగ ఉద్యోగాలు చేస్తారు. ఇంట్లో పనులు ఆడపని మగపని అని లేకుండా ఇద్దరూ సర్దుకుంటారు. ఇది వరకటి రోజుల్లో సంపాదన మగాడి పని కాబట్టి
ఇంటి పనులు భార్య చూసుకునేది. ఇప్పుడు భర్తతో పాటు ఆవిడ సంపాదిస్తున్నా, మగాడి బరువు సగం పంచుకున్నా, ఇంకా ఇంటి పని, ఆవిడ డ్యూటీ అంటే ఎలా అండి? ఆడవాళ్లు తెచ్చే సంపాదన కావాలి గాని ఆవిడ బాధ్యత సగం తీసుకోమంటే ఎలా కుదురుతుంది? పిల్లల్ని కనడం పెంచడం ఎలాగూ తప్పదు. పెద్దగా వంట వార్పులు చేయకపోయినా సగం సగం పనులు పంచుకోకపోతే ఆ భార్య పరిస్థితి ఏమిటో ఆలోచించండి. సుజాతకి ఎంత విసుగెత్తి ఉంటే గాని ఇలా రిజైన్ ఇస్తుందా? రవీంద్ర మొహం గంటు పెట్టుకు వింటున్నాడు. నా మటుకు నేను, మా ఆయన పనులు పంచుకున్నాం. వంట పని నాది, ఇల్లు సర్దడం, పక్కలు వేయడం, డస్టింగు, నీళ్లు పట్టడం, సాయంత్రం పిల్లల్ని చదివించడం అన్నీ ఆయన వంతు. ఎవరికన్నా ఒంట్లో బాగులేకపోతే ఆయన ఒకసారి నేనొకసారి సెలవు పెడతాం. 2 ఏళ్లకోసారి ఎల్టీసీ మీద తప్పకుండా ఎటన్నా వెడతాం. రొటీన్ నుంచి బయటపడ్డానికి. చుట్టాలు వచ్చినా ముందుగానే వాళ్ళకి చెప్పేస్తాం. ఇంట్లో వంట చేసి వెడతాం, మీ పనులు మీరు చూసుకోండని. ఇలా ఇద్దరం ఫ్రాంక్గా చేసుకోకపోతే, ఫిజికల్గా మెంటల్గా భర్త సపోర్ట్ ఇవ్వకపోతే ఆడవాళ్లు ఉద్యోగం చేయడం చాలా కష్టం. ఆవిడ రవీంద్ర ముఖకవళికలు గమనించినా చెప్పదలిచింది చెప్పేసింది. ఈ లెటర్ ఇంకో 4-5 రోజుల వరకు పంపకుండా ఉంచుతాను. ఈలోగా మీరు సుజాతని కన్విన్స్ చేయగలిగితే మంచిదే. మరి మీ ఇద్దరు ఆలోచించుకోండి. థ్యాంక్స్ మేడం, ఐ విల్ టాక్ టు హెర్ అన్నాడు. మర్నాడు రవీంద్ర ఉదయం 6 గంటలకే లేచిపోయాడు. సుజాత వంటింట్లో పని చేస్తుండగా చకచకా పక్కలు తీసేసి పుస్తకాలు పేపర్లు సర్దేసి డస్ట్ చేసేశాడు. పిల్లల పుస్తకాలు సర్దేశాడు. పిల్లలు విడిచిన బట్టలు సబ్బు నీళ్లలో నానబెట్టాడు. బాత్రూంలో వాష్ బేసిను, కమోడు, బ్రష్ పెట్టి కడిగాడు. వంటింట్లోంచి ఎందుకో బయటికి వచ్చిన సుజాత రవీంద్ర చేస్తున్న పనులు చూసి తెల్లపోయింది. ఇటు సూర్యుడు అటు పొడిచాడా ఇవాళ? ఎంత శుభదినం! హాస్యంగా అంది. రవీంద్ర మొహం సిగ్గుతో కాస్త ఎర్రబడింది. ఇంకా రోజు సూర్యుడు అటే పొడుస్తాడనుకో. ఇదిగో నేను ఇంట్లో చేసే పనులన్నీ లిస్ట్ రాసేశాను. ఇంకేమన్నా చేర్చాలంటే చేర్చు, వంట తప్ప. అది నేను చేశానంటే ఇంట్లో ఆకలితో మాడాలి. చాలా తేలిగ్గా అనేశాడు. బాత్రూంలో దూరి తలుపు వేయబోతూ, ఇదిగో నిన్న మీ సావిత్రి మేడం కనిపించి నిన్నెందుకో రమ్మన్నారు అంటూ తన మొహం చూపలేనట్టు తలుపు వేసుకున్నాడు. సుజాతకి అర్థం అయింది ఇదంతా ఏమిటో. రవీంద్రలో మార్పుకి తృప్తిగా నిట్టూర్చింది. 15 రోజులు ఇంట్లో కూర్చునేసరికి రెస్ట్ దొరికి అలవాటైన ఉద్యోగం లేక రోజంతా ఖాళీగా ఏం తోచనట్టయింది. పెళ్ళున్న 4 రోజులు ఎండ కాస్తే మబ్బు పట్టడం, ఉరుములు మెరుపులు, వర్షం రావడం ప్రకృతిలో సహజమైనట్టే. సంసారంలో ఎండలాంటి కోపాలు, ఆవేశాలు, తర్వాత ఉరుముల్లా అరుచుకోవడాలు, వర్షంలా కన్నీళ్లు సంసారాల్లో సహజమే. ఒక్క సంపాదనతో రోజులు వెళ్లదీసే రోజులు పోయాయి. ఎంత ఇగో ఉన్నా దిగమింగుకు దిగిరాక తప్పదు మగాళ్ళు. ఆడదానికి సంసారంలో పరిస్థితుల్లో అడ్జస్ట్ అవ్వక తప్పదు. లైఫ్ అంటేనే, అందులో మ్యారేజ్ లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్. బతకడానికి అడ్జస్ట్మెంట్ తప్పనిసరి. కథ సమాప్తం.